అతనికి జ్వరం కోసం మార్ఫిన్ కంటే శక్తివంతమైన మందు కావాలి. కానీ నేను లోపల రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు అతను నా గురించి ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. నా ప్రియుడు గత 5 రోజులుగా వైరస్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. పోయిన శుక్రవారం అతని తలనొప్పి తట్టుకోలేనంతగా ఉందని మేము 8 గంటల పాటు ఎమర్జెన్సీ వార్డులో గడిపాము. నేను అన్నిటినీ చూసుకున్నాను. దుప్పట్లు, నాయిస్ క్యాన్సిలింగ్, హెడ్ఫోన్స్, ఐస్ ప్యాక్లు అన్నీ సర్ది తీసుకువచ్చాను. అతని వీల్చైర్లో తిప్పడం కూడా నేనే చేశాను. కానీ అతను మాత్రం ఒక చిన్న పిల్లాడిలా ప్రవర్తించాడు. స్టాఫ్ సరిగ్గా పనిచేయడం లేదని అతను ఫిర్యాదు చేశాడు. ఇంకా ఎక్కువ దిండ్లు కావాలని అడిగాడు. ఎమర్జెన్సీ వార్డులో ఇతర రోగులకు నిజమైన అత్యవసర పరిస్థితులు ఉన్నాయని నేను అతనికి వివరించాల్సి వచ్చింది. డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. సిటీ స్కాన్ నార్మల్, రక్త పరీక్షలు నార్మల్. ఫలితం అది కేవలం ఒక వైరస్ మాత్రమే. నొప్పి కోసం వారు అతనికి చాలా శక్తివంతమైన మందు ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి మందులను చాలా వయసు పైబడిన రోగులకు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు అతను మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆరోగ్యం క్షీణిస్తున్నందువల్ల కాదు, ఆ మందు కోసం. నేను కొత్త ఉద్యోగంలో చేరాను, నాకు విశ్రాంతి అవసరం. అతని సోదరి అతన్ని తీసుకువెళ్ళమని చెప్పాను, కానీ నేనే తీసుకువెళ్ళాలని అతను పట్టుబట్టాడు. నేను వద్దు అని చెప్పేశాను. ఇక్కడే అసలు విషయం ఉంది. నెల క్రితం నాకు పేగుల్లో రక్తస్రావం కావడంతో నేను ఎమర్జెన్సీ వార్డుకు వెళ్ళాను. అప్పుడు అతను నా గురించి చూడటానికి ఆఫీస్ నుండి కూడా రాలేదు. నేనే కారు నడుపుకుంటూ వెళ్ళాను. ఒంటరిగా ఆ బాధను భరించాను. తిరిగి నేనే ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఒక సామాన్యమైన జ్వరం కోసం నేను అతన్ని హాస్పిటల్కు తీసుకువెళ్లడం లేదని అతను చిరాకు పడుతున్నాడు. అతని వ్యక్తిగత డ్రైవర్గా ఉండటానికి నిరాకరించినందుకు నేను తప్పటప్పుడు చేశానా?